స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, సర్పంచ్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు, దాంట్లో బీసీ రిజర్వేషన్లు. అందుకే ఈ ఆలస్యానికి ప్రధానమైన కారణం. సో ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగబోతున్నది. ఈ సమావేశంలో కీలక చర్చ ఉండే అవకాశం ఉంది. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర, బిల్లులు కేంద్రం వద్ద ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఇంతకుముందు చెప్పినట్టు రెండున్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. గవర్నర్ సంతకం పెడితే ఆ 285A అనే ఆ ఆర్టికల్ని సవరించినట్టు అవుతుంది. దాని ద్వారా ఒక జీవో ఇస్తే 42% రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో మరి అది లీగలా, ఇల్లీగలా ఏంటి అన్నది రేపొద్దున ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ అక్కడ డిసైడ్ అవుతుంది. అది తర్వాత విషయం. కోర్టుకు ఎవరైనా వెళ్తారా వెళ్ళరా అన్నది, కోర్టుకు వెళ్ళొద్దనే కోరుకుందాం. అదొకటి. రెండోది, కేంద్రం దగ్గర 2 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. విద్యా ఉద్యోగాల్లో 42% అండ్ లోకల్ బాడీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్స్ బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో తీసుకొచ్చి గవర్నర్కి పంపితే, గవర్నర్ సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపితే, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అది 9th షెడ్యూల్లో పెట్టాలి, తమిళనాడు లెక్కనే అని డిమాండ్ ఉన్నది. సో అది ఇంకా పెండింగ్లోనే ఉంది. అది బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నది. ఈ సందర్భంలో ఇవాళ జరుగుతున్న కేబినెట్ మీటింగ్, కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష, కాళేశ్వరం పైన జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక అందితే దానిపైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం అట. సో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయా? మరి ఏం ఉద్యోగాలు ఇస్తారు ఏందన్నది చూడాలి. మొత్తానికైతే కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఇందులో అన్ని. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు సెప్టెంబర్ 30లోగా ఖచ్చితంగా ఏది ఏమైనా కంప్లీట్ చేస్తామని. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రధానంగా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నమే చేస్తారు. దానికి ఏంది, ఇట్లాంటి ఈ రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, లేకపోతే ఇప్పుడు యూరియాతో చాలా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని లేకుండా చూసుకోవడం, ముఖ్యంగా వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ ఉండే అవకాశం ఉందనైతే నాకు అనిపిస్తున్నది. ఇక పీసీ ఘోష్ కమిషన్ నివేదిక 30వ తేదీలోపు ఇవ్వచ్చు అని అంటున్నారు. ఆయన గడువు కూడా అయిపోతున్నది. మరి అది ఇవాళ వస్తుందా? ఒకవేళ వస్తే చర్చ ఉంటుందని అంటున్నారు కదా. నేను అనుకోవడం దాని మీద పూర్తి స్థాయి చర్చ ఇవాళ ఉండకపోవచ్చు. అల్టిమేట్గా లోకల్ బాడీ ఎలక్షన్లు ప్రజలను ఎట్లా దగ్గర చేసుకోవాలన్న దాని మీదనే ఇవాళ క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. సో ఇదే అంశం మీద ఇవాళ చర్చ జరిగితే మరి ఏం నిర్ణయం వస్తుంది అన్నది చూడాలి. నిరుద్యోగుల అంశం కూడా చాలా ఇంపార్టెంట్. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఇది కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు, ఎటువై మీ 2 లక్షల ఉద్యోగాలని, మీరు ఇచ్చిన పేపర్ ప్రకటనలు పట్టుకొని వాటిని చించేస్తున్నారు, కాల్చేస్తున్నారు, ఎక్కడ కాంగ్రెస్ నాయకులు పోయినా నిలదీస్తున్నారు. సో కాబట్టి ఈ విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే రేపు లోకల్ బాడీస్లో పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశం ఉంది.